ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారికి నమస్కారం అండి. సార్, విజయవాడ రాజకీయాల్లో అది చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే బ్రదర్స్ కేశినేని నాని గారు 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు తెలుగుదేశం పార్టీలోనే. మరి చిన్ని గారు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఇది కేశినేని చిన్ని గారు ఇటీవల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంటంటే కేశినేని నాని గారు జగన్మోహన్ రెడ్డికి కోవర్టుగా ఏదంటే కొద్దిగా అసంబద్ధంగా ఉన్నా కానీ ఆయన వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. ఎందుకనంటే కేశినేని నాని గారు ఇది ఈడీకి ఇవ్వాలి, కేశినేని చిన్ని ఆ లిక్కర్ స్కామ్లో ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడైన చిన్ని గారికి లిక్కర్ సిండికేట్ తోటి సంబంధాల ప్రూఫ్స్ ద్వారా కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఈడీకే ఇవ్వమని. ఇది చిలికి గాలివాన్లాగా మరి తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పటికే ఇబ్బందికరంగా అయ్యింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కొంతమంది కేశినేని చిన్ని గారికి అనుకూలంగా నాని గారి జగన్మోహన్ రెడ్డి గారికి కోవర్ట అనే అసంబద్ధమైన వాదనతో ముందుకు రావటం, దాని మీద మీ అభిప్రాయం? ఒకటండి, మనకి చెప్పతే ఎవరైనా కోవర్ట్ అయినా ముద్రేసేయచ్చు, అది అలవాటైపోయింది. సరే, అది పెద్ద దానికి జనం పెద్దగా విలువిస్తారని నేను అనుకోను. అల్టిమేట్గా ఏదైనా ప్రజలు నమ్మిందే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు కదా, అదైతే అంటే అధికారంలో ఉన్నప్పుడు కోవర్ట్ అని అన్నారు అనుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ అది అవునా కాదా అని విశ్లేషణ చేయాలంటే మనం ఒకసారి 2024కి ముందుకెళ్తే అనేక సమయాల్లో అనేక మీటింగుల్లో చంద్రబాబు గారు కేసీఆర్ నాని గారిని బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇటువంటి నీతిపరుడు నిజాయితీ పరుడిని మనం గెలిపించుకోవాలా వద్దని క్వశ్చన్ చేసినవి ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈయన అక్కడికే వచ్చి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు రా, ఛాలెంజ్ నేను ఎక్కడ రమ్మంటావు, మనం కొట్టుకుందాం డైరెక్ట్గా, ఇట్లా వద్దు అని హెచ్చరించిన వీడియోలు కూడా ఉన్నాయి. సరే, అంటే ఇది ఏంటంటే కోవర్ట్ అని అనటానికి ఊరికే అనేయచ్చు, కానీ అక్కడ దానికి మనం ప్రూఫ్స్ చూపించాలి. ఏదో ఒకటి చూపించి ఇది కరెక్ట్ అంటే కాదు. కానీ మరి మొన్నటిదాకా 2024 దాకా పవిత్రమైనాడు, అదే పార్టీలో ఉన్నాడు. 2024 తర్వాత పార్టీ వేరే పార్టీ నుంచి పోటీ చేయగానే అపవిత్రుడు అయిపోయాడు కదా. అదొక పార్ట్ తీసి పక్కన పెట్టేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి కోవర్ట్ అంటే ఏంటి, దాని మీనింగ్? ఈ పక్కన నుండి అవతల వాళ్ళకి చేరవేసేవాడిని కోవర్టు అంటారు. ఓకే, మరి అదే విధంగా అదే దీనికి ప్రకారం చూసుకుంటే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి వాళ్ళ మినిస్టర్ అయినాడు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు అయినాడు ఉన్నారు. వాళ్ళందరూ కోవర్ట్లా? అందరినీ కోవర్ట్ అనుకోవాలా మనం? కాదు కదా. అది అట్ ది సేమ్ టైం మనం ఏది తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది, అంటే అందరూ కాదు, మీరు కొన్ని హ్యాండిల్స్ అంటున్నారు కదా, కొన్ని ఏమో పెయిడ్ ఉంటాయి, వాళ్ళు ఏది పంపిస్తే ఆ మెసేజ్ కొట్టేస్తుంటారు. కొందరేమో తెలుసో తెలియకో పాపం, అంటే వాళ్ళకేమి డబ్బులతో సంబంధం ఉండదు, కానీ పార్టీ అభిమానం ఉంటుంది. అభిమానం ఉన్నవాళ్ళేమో వాళ్ళు కూడా కొన్ని గుడ్డిగా ఫాలో అవుతుంటారు. అవునా కాదా, నిజమా కాదా అని చూడకుండా ఇది ఉన్నదాన్ని ఫార్వర్డ్ చేస్తుంటారు. కొంత విశ్లేషణ చేసుకునేవాడు కూడా ఆ విధంగా మాట్లాడతాను. నేను అనేది, మీరు ఇందాకే నేను క్వశ్చన్ వేసా, అటు నుంచి ఇటు వచ్చి వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కోవర్ట్ ఆపరేషన్ చేసినట్ట అంటే ఏం చెప్పాలి? అది కరెక్ట్ కాదు. కానీ మరి అదే విధంగా కోవర్ట్ విధంగా ఉంటే ఈయన తెలుగుదేశం పార్టీ బాగా వీక్గా ఉన్నప్పుడు, అంటే అసలు నిజంగా చెప్పాలంటే 2019 తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ పరంగా కానీ వీటిలో కానీ కొంత నిశ్చేతనంగా ఉంది చాలా కాలం పాటు. అంతా ఏదో సోషల్ మీడియా వార్లో తప్ప డైరెక్ట్ పోరాటాలకి అక్కడ దిగల పరిస్థితి. అది మనం అందరం చూసాం, అప్పట్లో తెలిసిందే కదా.
అయితే ఆ రోజున మరి అట్లాగా కోవర్ట్ ఆపరేషన్ చేయాలా లేకపోతే స్వలాభం పొందాలంటే అప్పుడే పార్టీ మారిపోయేవాడు కదా. మారేవాడు. ఆ రోజునే పార్టీ మారే అవకాశం ఉంది కదా. పార్టీ మారే అవకాశం ఉన్నప్పుడు ఒకవేళ అవినీతి పరుడైనా దానికి అవకాశం ఉండేది. లేదు ఒక ఇది మన లబ్ధి పొందాలి పదవి పరకంగా లేకపోతే ఏదైనా పదవి ఎడిషనల్గా ఏదో రావాలనుకున్నా అప్పుడు అవకాశం ఉండేది. అటువంటి అంటిపెట్టుకున్నాడిని కోవర్ట్ అని ఇవాళ అంటామంటే అది ఒక విధంగా చెప్పాలంటే మనం గత అనుభవాల్ని గతంలో జరిగినట్లు మర్చిపోయి మాట్లాడటమే. అంతే తప్ప ఒకటి మనం ఈ మాట ఎవరినైనా అనేటప్పుడు ఏదన్నా ఒక ఆరోపణ మన మీద వచ్చింది, ఆరోపణ తప్పని నిరూపించుకుని ఈ ఆరోపణ కరెక్ట్ కాదని నిరూపించుకుని తర్వాత ఎదుటండి ఏదైనా అనొచ్చు. కానీ ఆరోపణని సైడ్ ట్రాక్ చేయడం కోసం, ఆరోపణని దారి మళ్లించడం కోసం మీరు ఎదుటి వాళ్ళ మీద దాడి చేయటం వలన ఏం ప్రయోజనం ఉండదు. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. మేము 2019లో కూడా మనం చూసాం, అన్నీ అబ్జర్వ్ చేశారు, తీర్పిచ్చారు వాళ్ళకి నచ్చినట్టుగా. 2024 వరకు కూడా ప్రజలు అబ్జర్వ్ చేశారు. ఈ అరాచకాన్ని చూశారు, మాట్లాడిన విధానాన్ని చూశారు, ఏమేం చేశారో చూశారు. మామూలుగా ఏంటి కామ్గా వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారు. ఇవాళ కూడా చూస్తారు జనం, ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు ఎక్కడ మిస్ అవుతున్నారంటే ప్రజల్ని మనసులను గెలుచుకుంటాం మర్చిపోయి ఎంతసేపు ఈ మీడియాని మేనేజ్ చేసుకుంటాం, లేకపోతే మీడియాలోనో సోషల్ మీడియాలో ఏదో 4 హ్యాండిల్స్ లేకపోతే 4 వీడియోలో 4 యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడినంతలో నిజమవు ఎంతమంది చూస్తారు వాటినేమి కోట్ల మంది చూడరు కదా. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్కి వచ్చేదానికి దాదాపు 18 లక్షల మంది, 20 లక్షల మంది జనాభా ఉన్నారు, 20 లక్షల పైన. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మరి 5 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎంతమందికి చేరుతుంది ఇది అంటే ఏంటంటే అసలు మర్చిపోయి మనం ఏం చేయాలి అనేది మర్చిపోయి ఈ బురద జిమ్ముడు కార్యక్రమం ఉందనుకోండి, ఒక విధంగా ఇవాళ కోవర్ట్ అని అదని ఇదని కేసులని ఆయన మీద ఈ విధమైన ప్రచారం చేయటం వలన రాజకీయాలు లేవు, నాకు రాజకీయాలు విరమించుకున్నాను, నేను రాజకీయాల్లో లేను, పక్కన కూర్చున్నాను, నాకు పార్టీ ఏమీ లేదన్న వ్యక్తికి మీరు మీ డబ్బులతో ప్రచారం కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీ సొంత ఖర్చులతో నాని గారికి బహుళ ప్రచారం సొంత ఖర్చులతో ప్రచారం చేసి పెడుతున్నారు. మరి ఆ కేసినేని నాని గారి ఎఫెక్ట్ తోటి కొద్దిగా మరి నరేంద్ర మోడీ గారు ఇటీవల పర్యటనకు వచ్చినప్పుడు కూడా నాని గారుని చిన్ని గారిని ఆ సభలో పిలవకపోవడం స్టేజ్ మీదకి, పార్లమెంట్ సభ్యుడే కదా ఆయన కూడా. పార్లమెంట్ సభ్యులు పిలవలేదు, అక్కడ కొంతమంది సెలెక్టెడ్ని పిలిచారు, పార్లమెంట్ సభ్యులు పిలవలా. పైగా ఈయన అక్కడ ప్రజెంట్ పార్లమెంట్ సభ్యుడు కాదు, ఆ ఏరియా పార్లమెంట్ సభ్యుడు మన ఈయన మినిస్టర్ గారు పెమసాని ఆయన పిలిచారు కదా. ఇక కేంద్ర మంత్రి కాబట్టి ఆయన మంత్రి కాబట్టి పిలిచారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో మరి నాని గారు ఆశించిన విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందండి? అంటే ఇక్కడ ఒకటండి, అసలు పార్టీకి ఏం సంబంధం, ఇది లెక్కర్ స్కామ్. నేను అనేది అదే అనవసరంగా పూసుకోకూడదు. ఏది కూడా పార్టీ గతంలో కూడా కొన్ని జరిగినాయి, కొన్ని ఇన్సిడెంట్స్ మన ఈ ల్యాండ్ సంబంధించి వాళ్ళు ఎగ్గొట్టారు కదా భూములు, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా దాని మీద అగ్రిగోల్డ్ విషయం తీసుకుంటే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. దానికి ఇవ్వాల్సినది ఏదన్నా ఉంటే దాన్ని డైరెక్ట్గా ఏదన్నా ఒక 50 కోట్లో 100 కోట్లో ప్రభుత్వం తీసుకెళ్ళిపోయి కోర్టుకి సబ్మిట్ చేసి దీన్ని మీరు ఉపయోగించి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వండి, ఆ ల్యాండ్స్ మేము స్వాధీనం చేసుకుని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అమ్ముకున్నామంటే అయిపోయేది. అనవసరంగా దాంట్లో ప్రభుత్వం కల్పించుకుని అగ్రిగోల్డ్ మొత్తం ఏదో తెలుగుదేశం పార్టీదే, అగ్రిగోల్డ్ స్కామ్ తెలుగుదేశం పార్టీదే అనే విధంగా పూసుకుని దాని వలన ప్రజల్లో నష్టపోయారు. ఇవాళ ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ స్కామ్తో ఎక్కడా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు ఈ లెక్కర్ స్కామ్ ఉంది,
దాదాపు 98,000 కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నారు. అదే 20,000 కోట్లు దగ్గర, లేకపోతే మామూలుగా అఫీషియల్గా 3,600 కోట్లు ఎంతో స్కామ్ జరిగింది అంటున్నారు. ఆ స్కామ్తో టీడీపీకి ఏం సంబంధం? తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? అంటే కేవలం ఆరోపణ చేయబడిన వ్యక్తి మంత్రి అవటమే. ఆరోపణ ఎవరి మీద? రాజకసిరెడ్డితో పాటు పార్ట్నర్గా ఉన్నారు ఒక కంపెనీలో అన్నది బయటకు వచ్చింది. కేసీఆర్ నాని గారు బయట పెట్టాడు, ఆయన దగ్గర ఉన్న సమాచారం బయట పెట్టాడు. దాంట్లో అది కూడా ఎప్పుడు 2021 వరకు ఉన్నారు, తర్వాత కూడా ఆయన భార్య దాంట్లో కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు కూడా అనేది ఒక డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేశారు. చేయాల్సిందేంటి? అది నిజమా కాదా అనేది ఒకటి చెప్పాలి. సరే, అప్పుడు వరకు నేనున్నాను, తెలిసిన తర్వాత మానేశానంటే ఇదేం చిన్నపిల్లలు కాదు తెలియపోవటానికి. 2019 నుంచి 21 వరకు రాజకసిరెడ్డి లెక్కలతో చేస్తున్నాడని అందరికీ తెలుసు, తెలిసిన విషయం అందరికీ తెలుసు. అప్పటి వరకు కూడా మొత్తం అందరికీ ఇతనే మేనేజ్ చేస్తున్నాడని తెలుసు. సరే, అది వదిలేస్తే నేను అనేది తెలుగుదేశం పార్టీ ఎందుకు పూసుకోవాలి దీంట్లో? అసలు ఏం సంబంధం? హ్యాండిల్స్ అవసరం లేదు కదా దానికి. తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? ఎక్కడా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, పార్టీలో ఏ ఒక్కరికి సంబంధం లేదు. ఇప్పుడు ఈయన ఒకవేళ సంబంధం ఉందని అన్న ఈ కేశినేని చిన్ని గారికి ఆ రోజున సంబంధం లేదుగా, ఇవాళ సంబంధం లేదు కదా. దీన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు నెత్తినేసుకోవాలంటున్నా? అవసరం పార్టీకి ఏం సంబంధం? అది ఇండివిజువల్గా ఆయన ఏం చేశాడో తెలుసు. ఆయన ఏదో ఉన్నదేదో చెప్పుకుంటాడు. దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏ ఉండవు. ఈడీని అడిగారు, ఈడీని అడిగినప్పుడు డైవర్షన్ ఏ ఉండదు. ఈడీ ఇప్పుడు ఏది కొంతమంది ఆరోపణలు ఏంటి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తున్నా. మరి యూట్యూబ్ ఛానల్స్ ఎంత లాజిక్ లేకుండా ప్రచారం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఈ లాజిక్ లేకుండా ప్రచారం చేస్తే ఎందుకు ప్రజలు నమ్మరు అనేది కూడా తెలుసుకోరేమో. దాన్ని డైవర్ట్ చేస్తున్నాం. ఇది అసలు ఇష్యూని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ నాని ఎంటర్ అయ్యాడండి. ఎట్లా డైవర్ట్ అవుతుంది ఇష్యూ? సిట్టు దర్యాప్తు ఏమన్నా ఈయన చెప్పినట్టు చేస్తారా? ఇప్పుడు ఈయన సిబిఐ అడిగాడు చిన్ని గారు, ఈయన ఈడీని అడిగాడు. ఈడీ ఆల్రెడీ అడిగింది ఏమున్నాయి ఇవ్వండి అని. ఈడీ ఏమన్నా కేసీఆర్ నాని గారు చెప్పినట్టు దర్యాప్తు చేస్తుందా? చేయదు కదా. వేర్ ఈజ్ డైవర్షన్? వేర్ ఈజ్ డైవర్షన్ పాలిటిక్స్? అంటే మనం మాట్లాడేదానికి కూడా ఒక అర్థం లేకుండా కేశినేని చిన్ని గారు సిబిఐ దర్యాప్తు అడిగారు, అడుగుతానని చెప్పని ఒక లెటర్ రాస్తానన్నారు. ఈయన ఏం అడిగారంటే వెంటనే ఈడీకి లెటర్ పెట్టారు. ఇదిగో సో కంపెనీలు ఉన్నాయి, సో వ్యక్తులు ఉన్నారు, వీళ్ళందరూ క్లోజ్లీ అసోసియేటెడ్, వీళ్ళు సంబంధించిన వాటిలన్నిటి మీద కూడా మీరు ఈ దర్యాప్తు చేయండి. ఈ లిక్కర్ సంబంధించిన డబ్బు వీళ్ళ కంపెనీల ద్వారా కూడా రూట్ అయిందని రూట్ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ దర్యాప్తు చేయండి అని ఇచ్చాడు పేర్లతో సహా. ఆ పేర్లు వరకే పరిమితం కదా వాళ్ళు, అంతవరకే వాళ్ళు. నేను అనేది ఇక్కడ అసలు లాజిక్ మిస్ అయ్యేది ఎక్కడంటే, హూ ఈజ్ కేసీఆర్ నాని టు డిక్టేట్ ఈడీ? చేయలేరు కదా. ఈయన చెప్పినట్టు చేయడు. ఈయన మీకు ఒక వెరిఫై చేసుకోండి ఒక తాళం అందించాడండి, దాన్ని వాళ్ళు లాగుతారు. అది ఎక్కడెక్కడ కదులుతుందో ఎక్కడెక్కడికి వెళ్తుందో అది ఈడీ చూసుకుంటుంది. అది ఈడీ చూసుకుంటుంది కదా. వీళ్ళకేం సంబంధం? దీంట్లో కవర్ట్ ఆపరేషన్ ఏడన్నా అంటున్నాను. ఎక్కడుంది? ఎక్కడ దీంట్లో మీరు దాన్ని డైవర్ట్ చేస్తారు? ఒకవేళ ఈ ఈడీకి ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి అంతిమ లబ్ధిదారు ఆయన అని వచ్చిందనుకోండి, దాన్ని ఎవడో కాపాడలేడు కదా. కాకపోతే ఆయనకి వెళ్ళే డబ్బులు ఎటు నుంచి వెళ్ళి అనే దాంట్లో ఒకవేళ వేరే ఈ ప్రైడ్ ఇన్ఫ్రా వచ్చినాయి అనుకోండి, దాన్ని కాపాడలేరు ఎవరు. అంటే ఆ డబ్బులు అల్టిమేట్గా ఎవరికి చేరింది, ఏ దారి నుంచి వెళ్ళింది అన్న దాంట్లో ఒకవేళ ఈ దారి కూడా ఉందనుకోండి, ఆ దారులతో పాటు ఈ దారి కూడా బుక్ అవుతుంది. అది కానీ దీంట్లో ఎక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ఉంది? ఇది ఈ లాజిక్ ఎందుకు మాట్లాడతలేదు? పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఈ లాజిక్ లేకుండా ఏదో చెప్పి వేసేయటం తప్ప అసలు కొద్దిగా లాజికల్ కన్క్లూజన్ ఉండాలి కదా దేనికైనా. ఆ లాజికల్ కన్క్లూజన్లో ఇది ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఈడీని లాగారు అంటే ఎక్కడా కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ఇవాళ ఉన్న సిట్ కానీ, ఇప్పుడు సిట్ అంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ వేసింది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనుకున్నా సరే, సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళు చెప్పినట్టు దర్యాప్తు చేయరే. వాళ్ళ లైన్లో వాళ్ళు దర్యాప్తు చేస్తారు. వీళ్ళల్లో క్లూస్ ఇవ్వడం వరకే వీళ్ళ బాధ్యత. ఒకవేళ ఇది ఏదన్నా ఉద్దేశపూర్వకంగా
కంప్లైంట్ ఇచ్చినాడు దాచినా వాడు బయటికి లాగుతుందండి. దాన్ని వచ్చేస్తుంది కదా. ఇంకెక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నా. అంటే ఏంటి ఇది ఊరికే దాన్ని ఊరికే డైవర్ట్ చేసి అక్కడ ప్రజల్లో కొద్దిగా మనకి ఇది అవ్వకుండా చూసుకుంటానికి ప్రయత్నం తప్ప అది అసలు లాజికల్ గా ఏ విధంగా కూడా ఉపయోగపడింది. అసలు లాజిక్ కి నిలవండి, ఆర్గ్యుమెంట్ కి నిలబడిన వ్యవహారం అది. మరి కొన్ని ఇవి కూడా పేరొందిన ఛానల్స్ కూడా ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లా. దానివల్ల ప్రయోజనం అయితే ఉండదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.